హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నూతన. ఇవాల్టి రెసిపీ బీట్రూట్ క్యారెట్తో పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: అరకిలో గోధుమ పిండి, కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బీట్రూట్ ముక్కలు, కరాచీ రవ్వ, పంచదార, ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో బీట్రూట్ని కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా ఒక కప్పులోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండిని 2 సగాలుగా చేసుకోవాలి. ఒక సగంలో మనం ముందుగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని పిండిలో వేసుకొని ఒక స్పూన్ కరాచీ రవ్వ, ఒక స్పూన్ పంచదార, కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం బీట్రూట్ పేస్ట్ మొత్తం గోధుమ పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన సగం గోధుమ పిండిలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. బీట్రూట్ ముద్ద ఎలా అయితే కలుపుకున్నామో క్యారెట్ని కూడా అలానే ఒక స్పూన్ కరాచీ, ఒక స్పూన్ పంచదార, కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం బాగా కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ దీన్ని కూడా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. రెండు కలిపేసుకున్నాం. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుందాం. ఇది వేడెక్కేలోపు మనం ముందుగా చేసుకున్న పిండిని చపాతీ ముద్దని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు వీటిని పూరీల్లో ఒత్తుకుందాం. ఇలా రౌండ్గా పూరీలా చేసుకోవాలి. మరీ అంత దలసరిగా కాదు, మరీ అంత పలచగా కాదన్నట్టు చేసుకుని ఇలా పూరీలా చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని మనం చేసుకున్న ఈ బీట్రూట్ క్యారెట్ పూరీలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, అలా పొంగేలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని పూరీలు వేయించుకోవాలి. క్యారెట్ బీట్రూట్ తినని వాళ్ళ కోసం ఇలా క్యారెట్ని బీట్రూట్ని పూరీలా చేసి పెడితే ఎవ్వరూ తినకుండా ఉండరు. అందరూ లొట్టలు వేసుకుని తింటారు. బీట్రూట్ క్యారెట్ పూరి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.